హాయ్ నమస్తే. వైసీపీలో కీలక నేతగా చలామణి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా వరకు సైలెంట్గా తిరుగుతున్నటువంటి కొడాలి నాని మీద ఉచ్చు బిగుస్తుందా అంటే జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తే నిజమే అని చెప్పాలి. అంటే కూటమి ప్రభుత్వం డైరెక్ట్గా వైసీపీ నేతలను టార్గెట్ చేసినట్లు కాకుండా ఒక పద్ధతి ప్రకారం ఒక లెక్క ప్రకారం వాళ్ళని టార్గెట్ చేస్తుంది. ఉదాహరణకి పేరు నాని ఇష్యూ చూసాము, అది నడుస్తూనే ఉంది. తాజాగా కొడాలి నానిని టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. కొడాలి నాని ప్రధాన అనుచరుడైనటువంటి కాళీని అస్సాంలో గుడివాడ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో టీడీపీ కీలక నేత అయినటువంటి రావి వెంకటేశ్వరరావుకు సంబంధించిన బట్టల షాపుపై పెట్రోల్ తీసుకెళ్లి కర్రలతో దాడి చేసినటువంటి కేసులో కాళీని అరెస్ట్ చేశారు. ఆ కేసులో నిజానికి కాళీ కంటే ముందు కొందరిని అరెస్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం గుడివాడ వదిలిపెట్టేసి అస్సాంలో వ్యాపారం చేస్తున్నటువంటి కాళీని అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలను గమనిస్తే తర్వాత అరెస్ట్ కొడాలి నాని అని అర్థమవుతుంది. ఖచ్చితంగా కాళీని ఇంట్రాగేషన్ చేస్తారు. కాళీ వెనక ఉన్నటువంటి కొడాలి నాని పేరు బయటకు వస్తుంది. ఆ కేసులో కొడాలి నానికి పోలీసులు నోటీసులు ఇవ్వటం, అరెస్ట్ చేయటం, ఖాయమైన మాటలు వినిపిస్తున్నాయి. ఈ ఎంటైర్ ఎపిసోడ్ గమనిస్తే టీడీపీ కూటమి కావచ్చు, నేతలు కావచ్చు, ఎక్కడా కూడా మన చేతికి మట్టి అంటకుండా ఇలాంటి అరెస్టు కార్యక్రమాలు చేస్తున్నట్లు క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఇందులో కొడాలి నానిని పాపం అని అంటానికి కూడా లేదు. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, తన స్థాయికి మించి రాజకీయపరమైన హద్దులు దాటి చాలా అంటే చాలా పర్సనల్గా వల్గర్గా మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొడాలి నాని నోరు తెరిస్తే బూతులు, ఒక దశలో అతన్ని బూతులు మంత్రి అని కూడా అన్నారు. అలాంటి వైసీపీ నేతపై కూటమి సర్కార్ చర్యలు తీసుకోవటం కూటమి అభిమానులకు చాలా సంతోషంగానే ఉంది. నిజం చెప్పాలంటే ఇంత ఆలస్యం ఎందుకు చేశారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. కాకపోతే అక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఏదైనా ఒక పద్ధతి ప్రకారం చట్టం తన పరిధికి లోబడే వ్యవహరించేలా చంద్రబాబు నాయుడు గారు చూస్తారు. అందుకే ఇంత ఆలస్యమైంది. ఒక్క కొడాలి నాని అరెస్టుతో ఇది ఆగదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టేగిపోయిన నాయకులందరికీ ఈ 5 ఏళ్ల పీరియడ్లో ఖచ్చితంగా పోలీస్ ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. ఆ రకంగా నారా లోకేష్ అయితే తన యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. అందులో భాగంగా 1 by 1 జోగి రమేష్ కావచ్చు, నందిగాం సురేష్ కావచ్చు, పేరు నాని కావచ్చు, ఇప్పుడు కొడాలి నాని కావచ్చు, ఆ తర్వాత వల్లభనేని వంశీ కావచ్చు, ఇలా చాలామంది నేతలు ఆ క్యూలో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ తగిన శిక్షలు పడకపోవచ్చు, కానీ తగిన ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఇక్కడ ఎక్కడ కూడా చట్టాన్ని అతిక్రమించినట్లు లేకపోతే చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని అన్యాయంగా అరెస్ట్ చేసినట్లు అనే అభిప్రాయాలు ప్రజల్లోకి రాకుండా చాలా స్మూత్గా ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది.